మహిళ గురించి మాట్లాడుకోవాలి. అయితే ఆమె వీర మహిళగా జనసేన పార్టీలో సంచరిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ కార్యదర్శిగా చెప్పుకుంటారు. అదేవిధంగా 53, 54 డివిజన్కి సంబంధించి క్లస్టర్ ఇన్ఛార్జ్. సో ఆవిడ నన్ అదర్ దెన్ ఆలియా మనతో ఉన్నారు. ఒకసారి ఆలియాతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఏంటి మేడం, ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. ఏంటి రాజకీయాల్లోకి రావడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకునే ముందు కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి మాకు చెప్తారా? నేను, మా తమ్ముడు, మా ఫ్యామిలీలో ఇద్దరండి. ఓకే. తమ్ముడు వచ్చి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. తమ్ముడు హైదరాబాద్లో వెల్ సెటిల్డ్. అండ్ నేను వచ్చి ఇక్కడ ఉన్నానండి. నాకు స్టార్టింగ్ నుంచి ప్రజలకి ఏదైనా చెయ్యాలి, ప్రజలకి సహాయం పడాలి అనే చిన్న ఉద్దేశంతో నేను ఈ పాలిటిక్స్ అనే ఒక వేవ్ని నేను ఎంచుకున్నాను. ఓకే. మమ్మీ డాడీ ఏం చేసేవాళ్ళు? మమ్మీ డాడీ ఇక్కడే మమ్మీ లేరు, మమ్మీ ఎక్స్పైర్ అయిపోయారు. డాడీ వచ్చి శ్రీ చైతన్య కాలేజ్ మిస్ మేనేజ్మెంట్గా చేస్తున్నారు. బట్ ఇప్పుడు తమ్ముడు దగ్గరే ఉంటున్నారు. ఆయన పెద్దవాళ్ళు అయిపోయారు, తీసుకెళ్ళి తమ్ముడు హైదరాబాద్లోనే పెట్టుకున్నారు. ఏంటి మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి మ్యారేజ్ ఎలాగా? అరేంజ్ లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ కమ్లో. ఎక్కడ? ఇక్కడేనండి, నెల్లూరులోనే. బంధువులా? లేదు, రిలేటివ్స్ కాదు, కాలేజ్ దగ్గర పరిచయం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్? మ్యారేజ్ 18 years అవుతుంది. 18 years అవుతుందా? యాక్చువల్గా ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్లోనే చదువు ఆపేసి నేను మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మమ్మీకి హెల్త్ ఇష్యూ వచ్చింది. మమ్మీకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఇక మమ్మీ అంటే మేము ఫైనల్ స్టేజ్లో మమ్మీకి బాగలేదు అని చెప్పి మాకు అర్థమైంది. మొత్తం వాటర్ బబుల్స్ వచ్చేసి కిడ్నీ మొత్తం పాడైపోయింది. ఇక అక్కడికి చదువు బ్రేక్ చేసేసి మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత డిగ్రీ వరకు జాయిన్ అయిన తర్వాత పాప పుట్టింది, ఇంకా కంప్లీట్గా ఆపేసి. డిగ్రీ ఎక్కడ చేశారు? విఆర్ కాలేజ్ అండి, మొత్తం విఆర్ కాలేజ్. సో అయితే రాజకీయంలోకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? కారణం అంటూ ఏం లేదండి. నాకు ప్రజలు ఏదన్నా ఇబ్బంది పడుతున్నారు అంటే, ఇంతకుముందు నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఏదన్నా సమస్య అంటే ఎవరన్నా అధికారులతో మాట్లాడాలని చెప్తే ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికే వచ్చేది. అమ్మ కొంచెం మాట్లాడంటే, గాడ్ గిఫ్ట్ ఏంటంటే నాకు టాకింగ్ పవర్ ఉంది. దేవుడు నాకు టాకింగ్ పవర్ ఇచ్చున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను గట్టిగా మాట్లాడే ఆ సోర్స్ ఉంది కాబట్టి ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు. అలా నేను అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ తర్వాత గట్టిగా ఇంకా చూసుకున్నాము. ఇది అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి అంటే, మేము ఇప్పుడు యాజ్ ఎ కామన్ మ్యాన్గా పోతే ఒక రెస్పెక్ట్ ఉంటుందండి. అదేవిధంగా రాజకీయంలో ఉన్నాను, ఐఎమ్ సోన్సో అని చెప్తే అక్కడ రెస్పెక్ట్ మళ్ళీ మారిపోతుంది. ఎక్కడన్నా వెళ్ళారా కామన్ మ్యాన్గా మీరు? వెళ్ళానండి. ఎక్కడికి? పిఎస్లకి వెళ్ళున్నాను, తర్వాత కలెక్టర్ ఆఫీసులకి వెళ్ళున్నాను. ఏ విషయం? అదేనండి, రేషన్ కార్డ్స్ అవి ఇవి. ప్లస్ ఏంటంటే ఇళ్ళ దగ్గర ఎవరైనా గొడవలు వేసుకుంటే అలా వెళ్ళున్నాను. నార్మల్గా వెళ్ళి కూర్చొని మాట్లాడితే అప్పుడు ఇచ్చే వాల్యూ కంటే ఇప్పుడు 100 రెట్లు కాదు 1000 రెట్లు ఎదుగుతూ ఉంటుంది. ఓకే. అలా దానికి అంటే ఆ ప్రస్తాపన అలా రావడంతో మీరు రాజకీయం స్టార్ట్ చేశారనమాట. ఓకే. మిమ్మల్ని ఎవరు ఆదరించారు రాజకీయాలకు ఫస్ట్ రావడానికి? నేను స్టార్టింగ్ బీజేపీ పార్టీ అండి. నేను జనసేన కాదు, బీజేపీ పార్టీ. బీజేపీ మహిళా మోర్చాలో నేను టౌన్ సెక్రటరీ లాగా చేస్తున్నాను. 2012 నుంచి ఉన్నాను నేను. 2014లో కూడా నేను 54వ డివిజన్ నుంచి బీజేపీ పార్టీ తరఫు నుంచి నేను 54వ డివిజన్ కార్పొరేటర్ లాగా కూడా నేను కంటెక్ట్ చేస్తున్నాను 2014. 2019లో నేను ఇప్పుడు మన జనసేన పార్టీ తరఫున నేను 54వ డివిజన్కి నేను పోటీ చేశాను. 53, 54 క్లస్టర్గా ఉన్నారా? ఎస్, 53, 54 క్లస్టర్ ఇన్ఛార్జ్. 54వ డివిజన్కి నేను పోటీ చేశాను. ఓకే. ఎన్ని వచ్చాయి అప్పుడు? వచ్చాయండి 150. తెలిసిందే కదండి, మొత్తం వాళ్ళే వేసేసుకున్నారు. 54కి 54 మా వాళ్ళే ఉన్నారంటే అక్కడే అర్థం అవుతుంది. అవును. వినోద్ రెడ్డికి మీకున్నటువంటి రిలేషన్ ఏంటి? అసలు ఏమి మీకు ఉన్నటువంటి గొడవ ఎందుకు ఏర్పడింది? గొడవ అంటూ ఏం లేదండి. వినోద్ రెడ్డి గారు మా ఆయన ఫ్రెండ్. యాక్చువల్గా మా ఇంటి దగ్గర మన చిరంజీవి అతనే ఒక అతను ఉన్నాడు, కుక్క ప్రభాకర్ అని చెప్పి. నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ నెల్లూరుకి వచ్చినప్పుడు, ఇంతకుముందు నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఒక 5-6 years నేను హైదరాబాద్లోనే ఉన్నాను. తర్వాత నేను మళ్ళీ నెల్లూరు రీసెంట్గా నేను ఒక 7 years అవుతుంది మళ్ళీ నేను నెల్లూరుకి షిఫ్ట్ అయ్యి.
అయితే నేను నెల్లూరుకి వచ్చిన తర్వాత ఇతను అడిగాను అనమాట, పాలిటిక్స్లో మీకు ఇంట్రెస్టా అంటే ఇంట్రెస్ట్. దీనికంటే ముందు అదర్ పార్టీస్ కూడా నా దగ్గరికి వచ్చి మా పార్టీలో చేరండి అని. లేదని చెప్పి నేను ఆగున్నాను. తర్వాత ఏంటంటే నన్ను ఇతను వినోద్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళిన క్రమంలో నేను ఎక్కడికి వెళ్ళినా నేను మా ఆయన ఇద్దరమే వెళ్తాము. మా ఆయన వెళ్ళంగానే మా ఆయన ఫ్రెండ్ అన్న, అలా వినోద్ అన్నతోటి మా ప్రయాణం అలా జరిగింది. ఓకే, ప్రయాణం జరగడం కామన్. ఓకే, అంటే మీరు జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా వరకు మిమ్మల్ని ఆదరించాడు. కానీ మీకు గొడవలు ఎందుకు ఏర్పడ్డాయి? గొడవలు అంటూ ఏం లేదండి. అంటే వినోద్ అన్న సపరేట్గా చేసుకుంటున్నారు. అందరికి తెలిసిందే, 2019 ఎమ్మెల్యే క్యాండిడేట్గా వినోద్ అన్నకి ఇచ్చున్నారు. వినోద్ అన్న చేసుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు జనసేన అధ్యక్షులు ఉన్నారు కదా, మనుక్రాంత్ రెడ్డి గారు చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఏందనేది నాకు తెలియదు. అంటే అక్కడ ఏమీ లేదు. బట్ ఏంటంటే మన అధ్యక్షులు గారు ఏమంటారంటే ఒక విధి విధానాలు ప్లస్ ఏంటంటే ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది, పార్టీకి ప్రోటోకాల్ ప్రకారం నడవండి అని చెప్తారు. ఎవరు చెప్పారు? మనుక్రాంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు మనం వాల్యూ ఇవ్వాల్సింది ఎవరికండి? మనుక్రాంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని నియమించారు, జిల్లా అధ్యక్షులుగా ఆయన్ని నియమించారు. అంటే ఆయన మాట ప్రకారమే వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో నేను వినోద్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడే నాకు ఈ జిల్లా పదవి అనేది అనౌన్స్ చేశారు. అంటే నేను పడ్డ కష్టాన్ని చూసి స్వచ్ఛందంగానే నాకు ఈ పదవి వచ్చింది. మీరు మూవీస్లో ఏమైనా యాక్ట్ చేశారా? అంటే నేను సీరియల్స్ చేస్తున్నాను, 2 సీరియల్స్ చేస్తాను. వాస్తవానికి ఏంటంటే ఆలియా, మీకు మూవీ సైడ్ అయితే బాగుంటుంది, రాజకీయాల్లోకి రావడం ఏంది, మీరు రాజకీయాల్లో ఇటువంటి సాధించాలని ముందుకెళ్తారని పెద్ద తపన పడుతున్నారు, జరుగుతాయంటారా? అట్లా కాదండి. నాకు యాక్చువల్గా ఏంటంటే ప్రజలకి ఏదైనా చెయ్యాలి అంటే ఇప్పుడు ఒకటండి, దేవుడు అందరికీ టాకింగ్ పవర్ అనేది అందరికీ ఇవ్వడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడే మనుషులు ఉంటారు, కొంతమంది మాట్లాడలేకపోయే మనుషులు ఉంటారు, కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది ఏముందిలే అని చెప్పి అలా డేర్గా వెళ్ళి మాట్లాడతారు. అలా చాలామంది స్వరాలు అలా లోపలే అలా అదిం పెట్టుకొని ఉంటారు. వాళ్ళందరి స్వరం నేను తీసుకొని నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను అనమాట. ఆ విధంగా నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముందుకెళ్తున్నాను. ఎలా ఆదరిస్తున్నారు ప్రజలు మిమ్మల్ని? చాలా, ఒక చెల్లిగా ఒక అక్కగా బ్రహ్మరథం పడుతున్నారండి. అందులో జనసేన వీర మహిళ. జనసేన అంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి సొంత చెల్లెలు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను ఈ జనసేన పార్టీలో ఉన్నానంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా నాకు పెద్దపీట వేస్తున్నారు. ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ, లేదు పిల్లలతో నేను ఎక్కడికన్నా వెళ్ళినా కానీ, అదే నేను నా ఫ్యామిలీతో ఎక్కడికన్నా వెళ్ళినా కానీ, మేడం మీరు జనసేన పార్టీ కదా మేడం, ఒక సెల్ఫీ మేడం అని చెప్పి వచ్చి ఫొటోస్ తీసుకోవడం, అక్క బాగున్నారా అని చెప్పడం. అమ్మ నేను చూస్తూ ఉంటానమ్మా, మిమ్మల్ని న్యూస్లో చూస్తుంటాను, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కదమ్మా, ఆయన ప్రజల కోసం కష్టపడుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, ఇక్కడ చూస్తున్నాము నెల్లూరులో చాలా కష్టపడుతున్నారు అని చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటామండి. సెల్ఫీలు తీసుకోవడం అవంతా మీరు చూస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ చాలా హ్యాపీగా ఉంటుందండి. అది వాళ్ళు సెల్ఫీలు తీసుకునేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కూడా ఆ హ్యాపీనెస్ ఎలా కనిపిస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారితో మేము ఫోటో తీసుకుంటున్నామా అన్నట్టు ఆ ఫీల్ అవుతూ వాళ్ళు మాతో తీసుకుంటుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందాలు చూస్తూ మాకు చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాము. జనసేన పార్టీలో ఉన్నందుకు చాలు, ఈ జన్మకి ఇది చాలు అని అనిపిస్తుంటుంది. ఓకే, ఏ పదవి రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనసేన పార్టీలో మీకు రాబోయే? నాకు ఏ పదవి లేకపోయినా పర్వాలేదు, ఒక జన సైనికురాలుగా నా ప్రాణం ఉన్నంత వరకు నేను జనసేనలో పవన్ కళ్యాణ్ గారి కోసం నా ప్రాణం ఉన్నంత వరకు నేను కష్టపడుతూనే ఉంటాను. పదవులు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నేనేంటంటే నా చివరి శ్వాస వరకు నేను జనసేన పార్టీలోనే ఉంటాను. ఏమంత పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, ఎందుకు అంత పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెడుతున్నారు? అంటే యాక్చువల్గా కొంతమంది ఏంటంటే ఆయన మూవీ ఫీల్డ్ అని చెప్పి కొంతమంది చూస్తారు. ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఆయన సొంత తన బిడ్డల కోసం దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసి ప్రజలకి పంచిపెడుతున్నారు. ఒకటి, ఎక్కడ కష్టం అంటూ ఉంటే ఇప్పుడు అధికార పార్టీలో ఎవరైనా ఉంటే వాళ్ళు చేయాల్సిన పనులు మొత్తము పవన్ కళ్యాణ్ గారే ముందుగా మేమున్నామని చెప్పి పరుగులు తీస్తూ చేస్తున్నారు. చాలండి, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఎంతోమంది
ఫ్యాన్స్ అయిపోయి ఉన్నారండి. ఆయన ఈవెన్ ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక మూవీ ఫీల్డ్లో ఉన్నారు, ఆయన్ని చూసి అందరూ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కేవలం కొంతమంది అపోహ ఏంటంటే ఈయన పవర్ స్టార్ కదా, ఈయన మూవీలో ఉన్నాడు, ఈయన్ని చూడడానికే వస్తున్నారులే అని చెప్పి అంటారు. కాదండి, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఎంత తోడైనా వంగి సలాం కొట్టాల్సింది. అంత వంగి సలాం కొట్టాల్సినంతటువంటి గొప్ప విషయం అతనిలాగా చాలామంది చేస్తున్నారు కదా. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారి లాగా ఎవ్వరూ చెయ్యరండి. నేను 100% నేను పక్కాగా చెప్తాను. నేను ఇప్పుడు రీసెంట్గా ఎందుకండి కౌలు రైతులకి ఎంత ఇచ్చున్నారో మీకే తెలుసు. కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇచ్చున్నారు. అదేవిధంగా 3 కోట్ల వరకు పంచున్నారు. అదేవిధంగా మన పడవ వైజాగ్లో మొత్తం కాలిపోతే ఫస్ట్ నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వడానికి ఆయన వెళ్ళి చెక్స్ ఇచ్చారు. అవి మొత్తం ఎవరు చేయాలండి? యాక్చువల్గా అధికార పార్టీ వాళ్ళు చేయాలి. వాస్తవానికి గవర్నమెంట్ వెళ్ళి, కానీ మాకు పెద్దపీట వేయలేదు. అదేవిధంగా మీకు వచ్చిన సీట్స్ మాకు రాలేదు, ఏమీ లేదు. ఒక విధంగా చూసుకుంటే ప్రచారం కూడా అనుకోవచ్చు కదా మనం. అది లేదండి, ప్రచారం అంటే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి ఇవ్వడమే ప్రచారం అని చెప్పి మేమైతే అనుకోము. ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ జనసేన పార్టీ ఇప్పుడు ఒకటండి, ఎవరికైనా ఇబ్బంది అంటే అన్నా అని చెప్పి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఎన్నో పార్టీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు కదా. అదర్ పార్టీస్ కూడా ఉన్నాయి, జనసేన పార్టీ కాకుండా అదర్ పార్టీస్ కూడా ఉన్నాయి. అదర్ పార్టీస్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? ఏదైనా సమస్య అంటే ఈ కిడ్నీ సమస్య, ఉద్దారం కిడ్నీ సమస్య, ఎవరు వచ్చి ఫస్ట్ దాన్ని ఎవరండి చూసింది, ఎవరు మాట్లాడారు దాని మీద? ఫస్ట్ ఎవరు ఫోకస్ చేశారు? పవన్ కళ్యాణ్ గారే చేశారు. ఎక్కడైనా సమస్య అంటే అది ఫస్ట్ ఆ సమస్యకి ఎక్కడ ఏంది అనేది ఫస్ట్ ఎవరన్నా చూస్తున్నారు, ఆ సమస్యని ఎవరన్నా ఐడెంటిఫై చేస్తున్నారంటే అది కళ్యాణ్ బాబు ఒక్కరే. వాస్తవం. యాక్చువల్లీ నేను కావాలని మిమ్మల్ని నా క్వశ్చన్ రైజ్ చేశాను, ఏదైతే ప్రచారం కోసం అని. కాకపోతే ప్రచారం కోసాలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ అయితే యాజ్ ఏ ప్రజెంట్ జెన్యున్గానే వెళ్తున్నారని చెప్పి ప్రజల్లోంచి చక్కని ఒకటి సందేశం అయితే వస్తుంది. బట్ అయితే మెయిన్గా జనసేన ప్లస్ టీడీపీ కలిసి ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా? అది మొత్తము మా అధినేత కళ్యాణ్ గారి ఇష్టం అండి. సార్ ఏం చెప్తే మేము అది చేస్తాం. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఏమన్నా మీ పార్టీలోంచి డిస్కస్ చేసుకోవడం అలా ఏమైనా జరిగిందా? అది కూడా ఆయన ఇష్టం అండి. సారు కళ్యాణ్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడైతే మేము బలంగా ఉన్నామో అక్కడ ఖచ్చితంగా మేము పోటీ చేస్తాము. ఏదన్నా మూవీ చేయమని చెప్పి మిమ్మల్ని సజెషన్ చేయలేదా పవన్ కళ్యాణ్? లేదు సార్. చేస్తుంటారు? లేదు సార్, అదంతా ఏం లేదు. ఎన్ని సీరియల్స్లో యాక్ట్ చేశారు మీరు? నేను 2 చేశాను. ఫుల్ ప్లెడ్జెడ్గా ఉన్నారా? ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చారా? ఏం సీరియల్స్ అవి? మిస్టర్ ఆంజనేయులో అప్పుడు బొమ్మచ్చారు ఒకటి, పసిమొగ్గలు ఒకటి చేశాను. తర్వాత ఏంటంటే మమ్మీ ఎక్స్పైర్ అయిపోయారు, ఇంకా పిల్లలు పుట్టారు, నాతో షూటింగ్కి ఎవరు రావడానికి ఎవరు లేక ఇంకా అది అలా బ్రేక్ చేశాను అంతే. అది కూడా జస్ట్ టైం పాస్. నాకు శ్రీకాంత్ రెడ్డి అన్న తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్, మమ్మీ వాళ్ళకి ఫ్రెండ్ అన్నమాట. అలా జస్ట్ పాపని ఒక 2 సీరియల్స్కి పంపించవచ్చు కదా అంటే సరే అని చెప్పి వెళ్ళాను. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక పాప వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒక పాప వచ్చి 9th క్లాస్. అంత పెద్ద పిల్లలు ఉన్నారా? చెప్పాను కదా సార్, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే నేను మ్యారేజ్ చేసేసుకున్నాను. మమ్మీకి హెల్త్ ఇష్యూ వచ్చి ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ చేసేసుకున్నాను. నాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్కి మమ్మీ చనిపోయింది. మేము ఇంకా ఫినాన్షియల్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డారని ఒకనొక సిచ్యువేషన్లో. ఏం లేదు, దేవుడి దయ వల్ల నాకు చాలా బాగుంది. నా తమ్ముడు ఇప్పుడు కాదు, ఒకనొక స్టేజ్లో ఒకనొక సందర్భం. లేదు సార్, నా తమ్ముడు హ్యాపీగా హైదరాబాద్లో పెద్ద సంస్థే నడుపుతున్నాడు. ఒకటి కాదు, చాలా సంస్థలు ఉన్నాయి సార్. ఎప్పుడు పెట్టారు సంస్థలు హైదరాబాద్లో? ఉంటుంది ఒక 15 years. వెల్ సెటిల్డ్ అక్కడ తమ్ముడు. నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, హ్యాపీగా లైఫ్ అలా. హస్బెండ్ ఆయన వచ్చి చదివింది మెకానికల్ ఇంజనీర్ చదివారు. బట్ ఏంటంటే మెకానిక్ షాప్ పెట్టుకున్నారు. హైదరాబాద్లో తమ్ముడు వాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ అవి చూసుకుంటూ ఉంటారు. ప్లస్ ఇక్కడ అయితే ఎలాగ జనసేన ప్లస్ టీడీపీ ముందుకెళ్ళే క్రమంలో ఇప్పుడు మీకు ఎస్పెషలీగా ఏదన్నా పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఒకటి ఉంది. ఇందాక మీరు చెప్పినట్లు ఇంకా నేనేం ఆశించట్లేదు అన్నారు. ఒకవేళ ఆశిస్తే ఏం పదవి కావాలని ఆశిస్తే నా కెపాసిబిలిటీ ఏది ఉందో, ఈ అమ్మాయి దీనికి అర్హురాలు అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా అది ఇస్తారు. నాకు ఏదైతే అప్పగిస్తారో, నా బాధ్యత ఏదైతే ఇస్తారో నేను దానికి ఫుల్ ప్రెజ్గా నేను దాని మీద నడుస్తూ ఉంటాను. మీ హాబీస్ ఏంటి అసలు మేడం? హాబీస్ ఏం లేదండి, ఎవరన్నా ఏమన్నా అంటే తిట్టడం.
బాగా తింటాను, బాగా నిద్రపోతాను. టైం చాలా తక్కువగా దొరుకుతుంది. టైం దొరికినప్పుడల్లా మంచిగా తినేసి నిద్రపోతూ ఉంటాను. లేదు పిల్లలు కూడా బాగా మిస్ అవుతున్నారు, మమ్మీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక పిల్లల్ని తీసుకొని అలా బయటికి తిరుగుతూ ఉంటాను. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, ఒకవేళ ఏదన్నా మూవీ ఆపర్చునిటీ లేకపోతే మళ్ళీ ఇంకోటి సీరియల్ లాంటివి ఏదైనా ఆర్టిస్ట్ గానో కావాలని అడుగుతారు. సో వాట్ యూ ఫీల్, ఏమనుకుంటారు? లేదు సార్, నేను వెళ్ళాను సార్. ఆల్రెడీ ఆపర్చునిటీస్ వచ్చాయి, నాకు ఫోన్ వచ్చింది, హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. లేదు, నేను వెళ్ళను. మీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే వచ్చి పిలుస్తారు, రామ్మ ఆలి అంటారు, ఏంటి పరిస్థితి? బాస్ పిలిస్తే ఇంకా ఎవరైనా వెళ్ళకుండా ఎలా ఉంటారు సార్? ఫస్ట్ పార్టీ తర్వాతే ఏదైనా. జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మూవీ ఆఫర్ చేశారంటే ఆలియా వచ్చి యాక్ట్ చేయడానికి రెడీగా ఉంది. నెల్లూరు జనసేన వీర మహిళ, రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్, డెఫినెట్గా. ఒకవేళ యాక్ట్ చేస్తే ఏ హీరోతో యాక్ట్ చేయాలనుకుంటారు? సార్ నాకెందుకు సార్, హీరో ఆల్రెడీ 2 పిల్లలు పుట్టారు. నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది రాజకీయం అనేది ఎట్లా ఫ్యాషనో కళారంగం అనేది కూడా ఒక ఫ్యాషన్ లాంటిది. ఎస్పెషల్లీ మా పవన్ కళ్యాణ్ గారితోనే అదొక ఫ్యాషన్, అది అంతేగా. కళ్యాణ్ బాబు గారితోనే కోరుకుంటారండి ఎవరైనా, ఇంకెవరు అని చెప్పి ఎందుకు చెప్తారు? ఓకే, సో ప్రజెంట్ మణికాంత్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి వ్యక్తి, చాలా సాఫ్ట్గా ఉంటారు. ఆయన యాక్చువల్గా ఏంటంటే రాజకీయాల్లోకి రావాలి, ఏదో సంపాదించుకోవాలని చెప్పి రాజకీయాల్లోకి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అమెరికాలో చాలా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలన్నీ వదిలేసి కేవలం రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారంటే ప్రజలు ఏదో ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీలో మనం కూడా ఆయనతో పాటు మేము సైతం అని చెప్పి ఆయనతోటి మేము నడవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఆయన పార్టీలోకి వచ్చారు, ముందుకు నడుస్తున్నారు. బీజేపీలో ఫస్ట్గా మీరు పోటీ చేశారు, అంటే బీజేపీలో మీరు పోటీ చేస్తూ పాల్గొన్నారు, తర్వాత జనసేనకు రావడం జరిగింది. అదే బీజేపీ పార్టీ ఇప్పుడు టీడీపీ జనసేనకే మద్దతు ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? మేబీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, అది ఏం జరగదు అనేది తెలీదు. ఇంకో 4 డేస్లో మా అధినాయకుడు కూడా వెళ్ళి కలిసే అవకాశం ఉంది. దాని తర్వాత చర్చల తర్వాత ఏం బయటకు వస్తాయనేది తెలీదు, అది మొత్తం మా అధినాయకుడు ఇష్టం అని. ఏమన్నా డిస్కస్ చేశారా మీ క్లస్టర్తో సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేసుకొని వెళ్ళాలి ముందుకని? ఇటీవల కాలంలో ఏమన్నా ప్రజలకి ఇబ్బందికరంగా ఏదన్నా ఉంటే నేను ఆ దారిలో నేను నడవను. నేను ఏ దారి అయితే చూపిస్తానో నేను ఫస్ట్ డెసిషన్ తీసుకొని తర్వాత ఇది రైటా రాంగా అనేది నేను ఆలోచించి నేను డెసిషన్ తీసుకుంటాను. నా వెనక మీరు రండి చాలు అని చెప్తారు సార్. అలాగే చెప్పారా? ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో అదే జరుగుతుంది. ప్రతి మీటింగ్లో ఆయన ప్రజల శ్రేయస్సు కోరి మాత్రమే ఈ పొత్తు పెట్టుకుంది. మీకు తెలిసే ఉంటుంది, ఇప్పటికి ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నోసార్లు కలిశారు, మాట్లాడారు, జరుగుతుంది. బట్ ఏ టైంలో పొత్తు అనేది అనౌన్స్ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎప్పుడైతే సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారో ఆ టైంలో డెసిషన్ తీసుకొని సెంట్రల్ జైలుకి వెళ్ళి నేను నీకు మద్దతు ఇస్తున్నాను అని చెప్పి, మేము సైతం అని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్న ఆ నిర్ణయానికి, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి మేము కూడా ఈ టీడీపీతో అలయన్స్ అయ్యి మేము కూడా ముందుకు సాగడం జరుగుతుంది. జనసేన పార్టీ తరపున మీరు ఏదన్నా ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? పార్టీ తరపున తిరుగుతున్నప్పుడు కావచ్చు, ఇంకా ఏదన్నా పనులు చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు ఏదన్నా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్? ఉన్నాయి సార్, చిన్నవి ఉన్నాయి. బట్ అవి అయితే అంత పెద్దవి కాదు. ఎక్కడికన్నా వెళ్తే ఈమె జనసేన పార్టీ అని చెప్పి కొంతమంది రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది హేళనగా చేసి ఎందుకు అసలు మీ బాసు అసలు ఎందుకు పార్టీ పెట్టాడు, ఏం చేస్తున్నారు మీరు, పోయి అటువంటి పార్టీలో నువ్వు నడుస్తున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, మా పార్టీలోకి వచ్చేసి అని చెప్పి ఇప్పటికి చాలామంది ఆఫర్స్ ఇచ్చారు, చాలామంది పిలిచారు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితోనే నడుస్తాను, జనసేన పార్టీలోనే ఉంటానని వాళ్ళకి కుండల బద్దలు కొట్టినట్టు చెప్పేశాను. 2024లో జరిగేటువంటి ఎలక్షన్స్ ఈ ఇయర్ ఎలక్షన్ ఇంకా జస్ట్ ఒక 50 days ఉంది, కోడ్ కూడా రిలీజ్ అయిపోతుంది. అయితే 2 పార్టీలు కలిసి ముందుకెళ్తా అంటున్నారు. షర్మిల కూడా మనకి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది, వైఎస్ షర్మిల. అంటే ఇటీవల చూసుకున్నట్లుగానైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కండువ కూడా కప్పించుకున్నది, అయిపోయింది. ఏం చెప్తారు ఒక మహిళ ఇక్కడ వచ్చి పార్టీ మారారు అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల గారు, ఒక మహిళగా మీరు ఇక్కడ ఈ మహిళగా ఈమెకి జరిగిన అన్యాయాన్ని ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. సొంత అన్నే
పార్టీ కోసం ఆమెని ఏ విధంగా వాడుకొని ఎన్ని ఊర్లకు తిప్పాడో, ఎన్నిసార్లు ప్రచారానికి ఉపయోగించుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. మా అన్నకి ఓటేయండి అని చెప్పి ఆమె పదే పదే ప్రతి ఒక్క ఊరికి తిరిగింది. అదే ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఆమె టచ్ చేసింది. బట్ ఏంటంటే ఎప్పుడైతే వన్స్ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లి లేదు తల్లి లేదు ఇద్దరిని తరిమి పడేసి మొత్తం నాదే అని చెప్పి మొత్తం జోరుకుంటున్నాడు. అక్కడే తెలుస్తుంది మహిళల పట్ల ఈయనకి ఏ విధంగా ఉంది అనేది. సొంత చెల్లిని సొంత తల్లిని ఆదరించినోడు ఇంకా ప్రజల్ని ఏం ఆదరిస్తాడని చెప్పి వీళ్ళ ఇప్పుడు ఆదరిస్తూ ఉన్నారు కదా, ఎన్నో సంక్షేమ పథకాలని రిలీజ్ చేశారు పేదవాళ్ళు. సార్ ఒకటి సార్, ఇప్పుడు పై జోబులో 100 రూపాయలు పెట్టి కింద జోబులో నుంచి 10,000 తీసుకుంటే అది అర్థం కావట్లేదా? కరెంటు బిల్లు గతంలో నుంచి ఇప్పటికి దగ్గర 6-7 సార్లు కరెంటు బిల్లు పెంచేస్తున్నాడు. గతంలో కాడ నుంచి ఇప్పటికీ గతంలో కూరగాయల ధరలు చూసుకోండి, గతంలో నిత్యావసర వస్తువుల ధరలు చూసుకోండి. ఒక మిడిల్ క్లాస్ బతకాలంటే 10,000 రూపాయలు 5,000 నుంచి 10,000 రూపాయలు హ్యాపీగా సరిపోతాయి. అంటే నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే కరెంటు బిల్లు ఒక 1,000 రూపాయలు 1,500 వేసుకోండి కరెంటు బిల్లు. ఈ మధ్యలో ఏంటంటే కరెంటు బిల్లు 5,000 నుంచి 7,000 రూపాయలకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే నిత్యావసర వస్తువులు ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు అంటే ఒక భార్య ఒక భర్త 2 పిల్లలు మొత్తం 4కి ఒక 3,000 నుంచి 4,000 రూపాయల లోపల మొత్తం సరిపోతుంది. బట్ ఈ రోజుల్లో మన 10,000 తీసుకొని వెళ్ళినా కానీ 6,000 7,000 బిల్లు అవుతుంది. ఇంకా కూరగాయలు ఏం తింటారు వాళ్ళు, కరెంటు బిల్లులు ఏం కట్టుకుంటారు, ఇంకా నెల మొత్తం ఏం జరుపుకుంటారు, ఇంకా పిల్లల ఫీజులు ఏం కట్టుకుంటారు, ఇంకా ఎలా అసలు తినేది ఎట్లా, ఒకవేళ ఇంటి రెంట్స్ ఉన్నాయి, ఇంకా ఫర్దర్ ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ మధ్యలో ఏదైనా పండగలు పబ్బాలు వస్తాయి. ఇంతకుముందు ఏంటంటే పండగల పబ్బాలకి ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు ఇది సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుకలుగా ఇస్తున్నారు, అదేవిధంగా క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుకలు ఇస్తున్నారు. బట్ ఇప్పుడు ఏ కానుకలు లేవు, ఉన్నది ఒకే ఒక కానుక, జగనన్న గుద్దుడు. అవునా, ఫిక్స్ అయిపోయారు జనసేన వాళ్ళు. అయితే జనసేన వాళ్ళు కాదు సార్, మేము గత సంవత్సరం నుంచి జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో మేము ప్రతిరోజు ఉదయం మా ఎన్నైతే డివిజన్స్ 28 డివిజన్స్ ఉన్నాయి సిటీలో ప్రతి ఒక్క ఇంటికి మేము టచ్ చేసి చూసాము. ప్రతి ఒక్క గడప ఎక్కాము. గడప ఎక్కక ముందే వాళ్ళే చెప్తున్నారు మీరు వైసీపీ పార్టీ అయితే రావద్దని. మొహానైతే ఒక చోట అయితే సార్ మాకు ఒక అనుభవం కలిగింది. వెళ్ళంగానే ఒక ఆమె మొహం మీద తలుపులు వేసింది. మీరు రావద్దు, మీరు రావద్దు, ఒకసారి మీకు ఛాన్స్ ఇచ్చాము, ఒక ఛాన్స్ అని చెప్పి మీ నాయన మొహం చూసి నీకు ఓటేసాము, ఇంకా మీరు రావద్దు అని చెప్పి మా మొహం మీద తలుపేశారు. అమ్మ మేము అధికార పార్టీ వాళ్ళం కాదమ్మా, మేము జనసేన పార్టీ, మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ అమ్మ అంటే, ఓ అవునా పవన్ కళ్యాణ్ గారి పార్టీనా అని చెప్పి అప్పుడు తలుపు ఓపెన్ చేసి వెల్కమ్ అని చెప్పి మమ్మల్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాకు మంచినీళ్ళు ఇచ్చి, నాయన ఈసారి మీరే రావాలి, ఒక్క అవకాశం అని చెప్పి ఇచ్చి ప్రజల్ని నడ్డి ఇరగొడుతున్నాడు. ఇటువంటి రాజ్యం ఇటువంటి రాజు మాకు అవసరం లేదని చెప్పి ప్రజలే ముందుకొచ్చి స్వచ్ఛందంగా చెప్తున్నారు. అయినప్పటికి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మాకు జగన్ అన్నే కావాలని చెప్తున్నారే. ఎవరు చెప్తున్నారు సార్? ఒక్కసారి మీరు బయటకు వచ్చి మాట్లాడండి సార్, ఒక్కసారి బయటకు వచ్చి చూడండి. బయటకు వచ్చి చూసి మాతో ఒక 10 రోజులు మీరు ప్రయాణం చేయండి. నార్మల్గా మా కండవా వద్దు, మా మనిషిలాగొద్దు, నార్మల్గా మేము వెళ్ళే ప్రతి ఇంటికి మీరు వచ్చి జస్ట్ సీక్రెట్గా వచ్చి చూడండి. మీరు వాళ్ళ ప్రజల్లో స్పందన ఎలా ఉంది అనేది మీకే అర్థం అవుతుంది. ఖచ్చితంగా మేము ఏదో ఒక రోజు ప్లాన్ చేస్తాను. ఖచ్చితంగా రండి. మీరు సంచరించేటువంటి ఏరియాలోనే మీకు కూడా తెలియకుండా నేను ఒకసారి సంచరిస్తాను, ఎలా ఉందనే ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి తెలుసుకుందాం. ఖచ్చితంగా ప్రజలారా ఈ పని అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఏదో ఒక రోజు సంచరించేటువంటి జనసేన పార్టీ అండ్ టీడీపీ సంచరించేటువంటి ఏరియాకి అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను. అక్కడ ప్రజల యొక్క ఉద్దేశాన్ని కూడా ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను మన సువర్ణ మీడియా తరఫున. సో ఇంకా ఒక జనసేన పార్టీ వీర మహిళలకి మీరు ఎటువంటి ఉపన్యాసాలు చెప్పాలనుకుంటారు? అంటే ఏదైనా జనరల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చాలామంది మహిళలు గతంలో చూసుకుంటే గతంలో కంటే ఇప్పుడు చాలామంది అవేర్నెస్ పెరిగింది. ఈ సోషల్ మీడియా అనేది గట్టిగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే మొబైల్స్ తక్కువగా ఉండేవి, ఈ టీవీ ఛానల్స్ తక్కువగా ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. చేతిలోనే మనకి ఏంటంటే ప్రపంచం చేతిలోనే కనిపిస్తుంది. ప్రజలు కాదు మహిళలు కూడా బాగా యాక్టివ్గా తయారైపోయి ఉన్నారు. మహిళలకి నేను ఒకటే చెప్తానండి, ఏదన్నా మీరు చెయ్యాలంటే చాలా బలంగా చేయండి. మహిళల్లో చాలా శక్తి ఉంది. మనం ఒక
ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా మహిళల ద్వారానే జరుగుతుంది. మీ మహిళలు ఎవరైనా యాక్టివ్గా ఉండి మహిళలు మేము సైతం మేము రాజకీయాల్లోకి వస్తామంటే అటువంటి మహిళలకి పెద్దపీట జనసేన పార్టీ ఖచ్చితంగా వేస్తుంది. మహిళలు ప్రతి ఒక్క మహిళకి నేను చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీలోకి మేము ఆహ్వానిస్తున్నాను. సూపర్. మహిళలు ఎవరన్నా ఉంటే పని అయితే మా జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నారు, డైరెక్ట్ మీరు కూడా వెళ్ళొచ్చు, కండవ కప్పుకోవచ్చు. అంతేనా మేడం? ఖచ్చితంగా. సూపర్. అయితే ఫైనల్గా మన వినోద్ రెడ్డి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు ఏదన్నా అతనికి సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? అంటే కొన్ని సంవత్సరాలు మీరు జర్నీ చేశారు. అతను సడన్గా పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వినోద్ రెడ్డికి? అది ఎవరిష్టం వాళ్ళది కదా సార్. ఏం అంటే మీరు కలిసి సంచరిస్తున్నారు కదా, ఏదో కొన్ని పాయింట్స్ అయితే మీ దగ్గర ఉంటాయి కదా, పలానా అని ఏమన్నా? అదంతా ఏం లేదు సార్. అతను వచ్చాడు, చేసుకుంటూ ఉన్నాడు, మధ్యలో ఏమైందో ఏమో మనకు తెలియదు. సడన్గా ఏంటంటే యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆ పక్కకి వెళ్ళిపోయాడు. అది ఏందనేది ఇంకా అతనికే తెలియాలి, మనకైతే తెలియదు. అయితే ఇప్పటి వరకు ఏంటంటే చాలా వరకు వినోద్ రెడ్డి గారితో నేను ప్రయాణం చేసిన చాలా వరకు ఏంటంటే ఇప్పటికీ ప్రజెంట్ ఏంటంటే వినోద్ రెడ్డి గారితో ఉన్నారు కదా మీరు అని చెప్పి చాలామంది అంటారు. నేను వినోద్ రెడ్డి గారి మనిషిని కాదు, నేను పవన్ కళ్యాణ్ గారి మనిషిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వినోద్ రెడ్డి గారిని చూసి నేను పార్టీలోకి రాలేదు. పవన్ కళ్యాణ్ గారిని చూసి, జనసేన పార్టీని చూసి, నేను పవన్ కళ్యాణ్ గారి మంచి వ్యక్తిత్వాన్ని చూసి నేను ఈ పార్టీని చూస్ చేసుకున్నాను. అదేవిధంగా పార్టీలో ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో వాళ్ళతోటి నగర అధ్యక్షులు సుజయబాబు గారు కానివ్వండి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన చేసే దిశానిర్దేశం ప్రకారం ఆయన ఏదైతే చెప్తారో ఆ విధంగా నడిచి వెళ్తూ ఉన్నామంతే. అంటే వినోద్ రెడ్డి గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదంటారు? ఏముందండి, ఏం లేదు. వినోద్ రెడ్డి అది అతని ఇష్టం అండి. ఇప్పుడు నా ఇష్టం. ఇప్పుడు నన్ను మీరు అడిగారు ఇంకేదన్నా పార్టీలోకి ఏదన్నా ఉందా అని చెప్పి, అది నా ఇష్టము. నేను చెప్పాను కదా, నేను నా చివరి శ్వాస వరకు నేను పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను, పవన్ కళ్యాణ్ గారితోనే నడుస్తాను. సూపర్, అలానే ఉండాలి. మీ ఇష్టమైన మూవీ? అత్తారింటికి దారేది. హీరోయిన్ ఎవరు మీకు ఇష్టమైన హీరోయిన్ అంటే ఎవరు లేరండి, శృతి హాసన్. మళ్ళీ నేనే ఉన్నాను అనుబాకర్. శృతి హాసన్ అండి. శృతి హాసన్ ఎందుకు? బాగుంటుంది అమ్మాయి, కమల్ హాసన్ కూతురు కాబట్టి. మీకన్నానా? మీరు మరీ పొగిడేస్తున్నారండి. లేదు, ఆల్రెడీ ప్రజలు చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారు, వీర మహిళ తొందరలో మూవీలోకి రావాలని కూడా చెప్తారు. వద్దండి బాబు, నేను ముందు నా పాలిటిక్స్ నన్ను చేసుకొనివ్వండి. హ్యాపీగా నేను ఈ ఫీల్డ్లోనే నాకు బాగుంది, నేను ఈ ఫీల్డ్లోనే నడుస్తాను. ఓకే. సో ఫైనల్గా ఏంటంటే మీరున్నటువంటి జనసేన పార్టీలో మీకు ఒక పదవి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా జనాలంతా కూడా మిమ్మల్ని ఆదరించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, మీకు ఏదైనా అమౌంట్ ఇస్తానంటే మీరు చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? నాకు అవసరం లేదండి, నా దగ్గర లేని డబ్బు కాదు, నాకు అవసరం లేదు. డబ్బులతో ఆలయాన్ని కొనలేరు. వ్యక్తిత్వం, మంచితనం చూస్తాను నేను. పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరైనా నాకు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఈ దారి కాదమ్మా, ఈ దారి నడు అంటే ఖచ్చితంగా నేను నడుస్తాను. అమ్మా ఇది కాదు, నువ్వు కంప్లీట్గా జన సైనికురాలుగానే నువ్వు ముందుకు వెళ్ళు, నీకు ఫర్దర్గా నీకు ఏ పదవులు అవసరం లేదు, ఉన్న పదవులు కూడా అవసరం లేదు, ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పదవులు కూడా నేను తీసేస్తున్నాను, యాజ్ ఏ నార్మల్గా ఒక జన సైనికురాలుగా, ఒక వీర మహిళగా నడు అని చెప్పినా కానీ సంతోషంగా నడుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జనసేన వీర మహిళ ఇంటర్వ్యూ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ RJV సైనింగ్ ఆఫ్.